ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ఏంటినా నేను కన్నాకే 10 years పెట్టింది నాకు. అదే నన్ను కన్నాక నీకు 10 years పెట్టింది. కుంకుమ పువ్వు తీసుకో, పాప ఎర్రగా పడుతుంది. అమ్మా మరి నేను గడుపునప్పుడు ఏం తిన్నావు? పప్పులు తిన్నాను నాన్న, అందుకే ఎర్రి పప్పు పుట్టావు. పడుకుని గడి పెట్టుకోవచ్చు కదమ్మా. గడి పెట్టేస్తున్నాను నాన్న. నా లోపలికి వచ్చే కాదు, బయట ఉన్నప్పుడు పెట్టాలి కదా. అయ్యో మర్చిపోయిన, రండి గడి పెడదాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఇక్కడ చేసారనుకో వచ్చి నాన్నకు చెప్పాలి. అంత ఛాన్స్ ఇవ్వండి నాన్న, నేనే చేస్తానన్నా. అదే వద్దన్నాను. అమ్మ ఎలా పోయింది? అమ్మకి డ్రైవింగ్ అంటే ఇష్టం అమ్మా. డ్రైవింగ్ చేస్తూ పోయిందా? డ్రైవర్ తోనే పోయింది. ఏంటి పెళ్లికి ముందు అగ్గెత్తనా? పెళ్లికి ముందు కాబట్టి అగ్గు, పెళ్లికి ముందు కాబట్టి అగ్గు. పొలం దున్నాలి, ట్రాక్టర్ ని పిలిపించు. తొందరగా ట్రాక్టర్ పిలిపించు. ఆడపిల్లకి ట్రాక్టర్ చెప్తావేంటి? వద్దంటే ఎక్కడ ఉంటుంది అనుకున్నావు? ట్రాక్టర్ మీద. చిత్తూరు చిన్నదానా. నాన్న ఇంకొక్కసారి అంటే నిన్ను కూడా బొంబాయి తీసుకెళ్తాను. ముంబై తీసుకెళ్తే నాలో తేడా ఏమొస్తుంది? చిత్తూరు చిన్నవాడా చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. చూడరా ఆ రాజసం చూడరా. నాన్నగారు చనిపోయారు కాబట్టి పెద్ద కర్మ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టమన్నారు. ఎక్కడ చేసుకున్నారో దీన్ని? రాజమండ్రి ట్రాక్టరా? మామగారు ఆత్మ శాంతించడానికి ఒక పద్ధతైన పాట అయ్యి. కాదన్నా ట్రాక్టర్ నీ ఏకంగా ఎడ్ల బండి ఉంది కదన్నా. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.